మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెనకటికి గెజ్జల మల్లారెడ్డి గారు అనే మంచి కవి ఒక మాట అన్నారు. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతోంది. ఇది పెరిగిపోతున్నటువంటి అంధభక్తులను చూసి ఆయన వేసినటువంటి సెటైర్. ఇప్పుడు మనం ఈ ఓటీటీల్లో వస్తున్నటువంటి సిరీస్ను చూస్తే ఏమనాలంటే, ఓటీటీల్లో సెక్స్ రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది. బహుశా సినిమాలకి సెన్సార్ అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ ఓటీటీల్లో వస్తున్నటువంటి సిరీస్లకు సెన్సార్ ఉంటుందో లేదో నాకు తెలియదు. బహుశా ఏమో కానీ పైన మాత్రం ఆల్కహాల్ లేదా లిక్కర్, డ్రగ్స్, సెక్స్, క్రైమ్ ఇట్లా ఏదో డిస్క్లైమర్ లాంటిది, ఒక వార్నింగ్ లాంటిది వేస్తారు. ఇందులో ఇవి ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి. అవి చూసుకొని మనం ఈ పక్కనే భార్యని ఉండనివ్వాలా లేదా పిల్లల్ని ఉండనివ్వాలా, అసలే మనమే ఉండాలా వద్దా అనేటటువంటిది నిర్ణయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గతంలో చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళేవాళ్ళు. ఏదో ఎక్కడో ఒక సీన్ వస్తుందని చెప్పి కుర్రోళ్ళు ఆ చిన్నప్పుడు చెప్పేవారు అనమాట. ఏం సినిమాకి వెళ్ళేవారంటే ఏ సినిమాకి, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళానులే అని. కారణం ఏంటి? అది. కానీ మిత్రులారా, ఇప్పుడు డైరెక్ట్గా మన దేశంలో మన భాషల్లో ముఖ్యంగా హిందీలో అది తెలుగుకి కూడా పాకింది. మొన్న రాణా వెంకటేష్ కాంబినేషన్లో వచ్చినటువంటి సిరీస్ మీరు చూసే ఉంటారు. ఇవి విచ్చలవిడిగా క్రైమ్ అనేటటువంటిది, సెక్స్ అనేటటువంటిది, డ్రగ్స్ అనేటటువంటిది చాలా కామన్ అయిపోయిందనమాట. డైరెక్ట్గా ఆ పడగ్గది అనేటటువంటిది మొత్తం మన టీవీ పొడవు వెడల్పు ఎంత ఉంటే ఆ మొత్తం విస్తీర్ణాన్ని ఒక పడగ్గదిగా చేసి మనకి చూపించడం మొదలుపెట్టారు. నేను అన్ని సిరీస్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పలేను, అంత రీసెర్చ్ చేయలేదు. కానీ మీరు చేసుకోండి. మీరు ఆల్రెడీ సిరీస్ చూస్తున్నారు, అందులో మునిగి తేలుతున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. సిఏ టాపర్ అని ఒక సినిమా ఒక సిరీస్ చూశానండి. ఆ సిరీస్లో ఒక వ్యక్తి చాలా మంచివాడు, పాపం మధ్యతరగతి మనిషి, భారీ కేకులు చేసుకుంటూ ఉంటుంది, పిల్లలకి ఫీజులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి. కానీ అవినీతి మాత్రం చేయడండి. అవినీతితో వచ్చే డబ్బు అతనికి ఇష్టం లేదు, భయము. సంతకం పెడితే కొన్ని లక్షలు వస్తాయి, దాన్ని కూడా తిప్పి కొడతాడు. అంత మంచివాడు కూడా సెక్స్ వర్కర్గా మారతాడని, పరిస్థితులు అట్లాగా చేస్తాయని చెప్పేసి, అంటే ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళని కూడా సెక్స్ వర్కర్లుగా పరిస్థితులు మారుస్తాయని చెప్పి ఏదో సందేశం చూపించడానికి వీళ్ళు చూపించారు ఇందులో. కానీ పచ్చి సెక్స్ సీన్స్ ఇందులో, మంచి వల్గర్ సీన్స్, క్రైము హాయిగా చూపించారనమాట. ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఏముంది, ఇది కామనే కదా. పిల్లల్ని అడిగితే ఏమిటి ఇదంతా కూడా ఇంత దారుణంగా అంటే, అది ఎంత కామన్ అన్ని సినిమాల్లో సీరియల్స్లో వస్తున్నదే కదా, ఇదేంటి దీని గురించి పెద్దగా మీరు గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటారు. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు చాలా కామన్ అయిపోయింది కదా ఇవన్నీ కూడా. అంటే ఏది గోపనీయంగా ఉంచాలో, ఏది గోప్యంగా ఉంచాలో అది ఉంచాల్సినటువంటి అవసరం లేదు, పబ్లిక్గానే మొత్తం చూపించడం మంచిదే కదా అనేటటువంటి ఒక టాక్ అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కానీ చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఇందులో. ఈ సిరీస్లో నాకు అర్థమైంది ఏమిటంటే, మంచివాళ్ళు కూడా సెక్స్ వర్కర్స్గా మారచ్చు, వాళ్ళ మంచితనం ఏమీ పోదు. ఎందుకంటే మనం చాలామంది గురజాడ అప్పారావు దగ్గర నుంచి ఇప్పటి వరకు వేశ్యల ఉదాత్తమైన పాత్రలతో వచ్చినటువంటి సాహిత్య సృష్టి మనకి చాలా ఉంది. సినిమాలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ పట్ల మనం నెగిటివ్ దృష్టితో చూడడం, వాళ్ళ పరిస్థితుల రీత్యా వాళ్ళు ఆ విధంగా మారతారు కాబట్టి వాళ్ళ పట్ల జాలి, సానుభూతి ఉంటుంది. ఇతను మేల్ సెక్స్ వర్కర్గా మారతాడు, ఇతని పట్ల కూడా మనకు అదే విధమైన జాలి, సానుభూతి ఉండాలనేటటువంటిది వీళ్ళు ఇట్లాంటి సిరీస్ తీసినటువంటి వాళ్ళు, ఆ సిరీస్ని ప్రచురిస్తున్నటువంటి ప్రసారం చేస్తున్నటువంటి నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనం ఆ విధానాన్నే తప్పుపడతాం కదా. స్త్రీ అయినా పురుషుడైనా సెక్స్ వర్కర్గా మారడం అనేటటువంటిది మారడానికి ఉన్నటువంటి పరిస్థితులు సరే, కానీ అందులోకి దిగడానికి, ఆ ఊబిలోకి దిగడానికి మనం ప్రోత్సహించము. సో మిత్రులారా, ఇక్కడ ఇది కుల్లా సెక్స్ చూపించడానికి ఇట్లాంటివన్నీ తీస్తున్నారేమో అని అనిపిస్తుంది. వెనకటికి మనకి చింతామణి అనేటటువంటి ఒక నాటకం మేము చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం అనమాట.
అది ఏమిటయ్యా అంటే ఆ నాటకంలో మొత్తం అంతా వల్గారిటీనే, అసభ్యత, అసహ్యత మొత్తం అంతా కూడా. పాపం ఆ నాటకం రాసిన అయినటువంటి ఆ పద్యాలు అవన్నీ కూడా చాలా తక్కువ. వీళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని చింతామణిని, ఆ సుబ్బిశెట్టిని, వీళ్ళందరినీ కూడా, ఆ బిల్వమంగళుడు, ఆ భవానీ శంకరుడు, ఈ పాత్రల మధ్య విపరీతమైనటువంటి సెక్స్ వ్యాఖ్యలు, జోకులు, ఇట్లాంటివన్నీ వల్గారిటీ అంతా కూడా పెట్టి నాటకం అంతా నడుపుతారు. అయితే ఆ నాటకం చివరిలో ఒక సందేశం ఇప్పిస్తారనమాట. ఏమిటి అంటే, చింతామణి, ఈ శరీరం ఏముంది, నువ్వు చూస్తున్నటువంటి ఈ శరీరం అంతా కూడా రేపో మాపో కొనారిల్లిపోతుంది, కృషించిపోతుంది, శుష్కించుకుపోతుంది. ఈ కోమలమైనటువంటి ఈ చర్మం ముడతలు పడిపోతుంది. నువ్వు చూస్తున్నావే వెలిగిపోతున్న కళ్ళన్నీ, ఈ కళ్ళు ఇవన్నీ కూడా చాలా కాంతి తగ్గిపోయి మసకబారిపోతాయి. ఈ యవ్వనం, ఈ అంగాలు ఇవన్నీ కూడా కృషించిపోతాయి, నశించిపోతాయి, జీర్ణమైపోతుంది, ఒకనాటికి కట్టిగా మారి కట్టెల్లో కాలిపోవాల్సిందే అని చెప్పేసి ఒక నీతి సందేశాన్ని నాటకం చివర వినిపిస్తాడనమాట. కానీ ఆ నీతి సందేశం చింతామణి వినిపించే సమయానికి ఎవడో అక్కడ ఉండడం, ఒక్క ప్రేక్షకుడు కూడా మిగలడు. ఈ సిరీస్లో కూడా ఇదిగో పలానా వాడు అలా చేశాడు, పలానా వాళ్ళు ఇలా చేశారు, సో ఇవన్నీ చూపించడం కోసం ఇదంతా కూడా మేము చూపించామని వీళ్ళు చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. కానీ ప్రజల్లో ఉండేటటువంటి ఒక బలహీనతను ఆసరాగా చేసుకొని దాన్ని సొమ్ము చేసుకోవాలనేటటువంటి ఒక ధనాశతో వీళ్ళు తీస్తున్నటువంటి సిరీస్గానే నాకు అనిపించింది. కానీ అందులో ఆ విధమైనటువంటి అంత పచ్చిగా, అంత ఆ వల్గారిటీని, అంత క్రైమ్ని పచ్చిగా స్క్రీన్స్ మీద చూపించాల్సినటువంటి అవసరం ఉందో లేదో నాకైతే లేదని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో పెట్టండి. నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా ఆ సిరీస్ చూడండి, చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఇతర మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.